టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్ కంపెనీ ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యూహంతో ముందుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార టారిఫ్లను ఎదుర్కొనడానికి ఐఫోన్ల ధరలను స్థిరంగా ఉంచేందుకు ఒక గోప్య ప్లాన్ అమలు చేసింది. ఏప్రిల్ 2 నుండి ట్రంప్ టారిఫ్లు అమల్లోకి రానున్నాయని తెలిసిన వెంటనే యాపిల్ వెంటనే యాక్షన్ తీసుకుంది. మార్చి నెలాఖరులోనే ఆ వ్యాపార దిగ్గజం లేస్ కాదు 5 పెద్ద విమానాల్లో భారతదేశం మరియు చైనా దేశాల నుండి ఐఫోన్లను అమెరికాకు పంపించే పని మొదలుపెట్టింది. 5 విమానాల్లో 3 భారత్ నుండి 2 చైనా నుండి బయలుదేరాయి. అన్ని విమానాలు ఐఫోన్లతో నిండిపోయి అమెరికా విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం ఇది పన్నుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న అద్భుతమైన వ్యూహం. యాపిల్ వ్యూహం వల్ల విదేశీ టారిఫ్ల వల్ల వచ్చే అదనపు ఖర్చు తగ్గిపోయింది. దీనివల్ల అమెరికాలో ఐఫోన్ ధరలు పెరగకుండా ఉండే అవకాశం పెరిగింది. అర్థశాస్త్ర నిపుణులు ఇదొక స్మార్ట్ మూవ్ అంటున్నారు. అదే సమయంలో యాపిల్ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది, ఇప్పట్లో ఐఫోన్ల ధరలను పెంచే ఉద్దేశం లేదు. మేము మా వినియోగదారులకు స్థిరమైన ధరలతో సేవలు అందించడమే మా లక్ష్యం. చూడండి, టెక్ దిగ్గజం అయిన యాపిల్ ఎంత దూరం వెళ్తుందో మీరే చూడండి. దేశాల మధ్య పన్నుల పోటీ, వ్యాపార రాజకీయాల మధ్య ఒకే లక్ష్యం, వినియోగదారులకు నష్టమూ కాకుండా వ్యాపారాన్ని సజావుగా నడిపించడం. ఇంకెన్నో ఆసక్తికరమైన వ్యాపార వ్యూహాలు, టెక్ ప్రపంచంలోని రహస్యాలు మీకోసం తీసుకొస్తూ ఉంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను టచ్ చేయండి.